మూఢనమ్మకాల ఆచారాల వెనుక దుష్ట శక్తులు ఉన్నాయా? మూఢనమ్మకాలు మనిషికి హాని కలిగిస్తాయా? సైన్స్ నమ్ముతున్న ప్రజలు మూఢనమ్మకాలు నమ్మితే తప్పేంటి? మూఢనమ్మకాలు పాటించకపోతే దురదృష్టం వరిస్తోందా? పురాతన సంప్రదాయాలని మూఢనమ్మకాలుగా విశ్వసిస్తున్నారా? మూఢనమ్మకాలను నమ్మడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా? మూఢనమ్మకాలు ఎందుకు పాటిస్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే వీక్షించండి. అనగనగా ఓ రహస్యం. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. మూఢనమ్మకాలు లేని దేశం లేదు. అన్ని దేశాల్లో ఎక్కడో ఒక చోట ప్రజలు వీటిని నమ్ముతారు. కీడించి మేలించటం తప్పేమీ కాదుగా అంటుంటారు. వాటి గురించి తెలుసుకుంటే ఒకంత ఆశ్చర్యం కలుగుతుంది. వాటిని ఎలా నమ్ముతారు అనిపిస్తుంది. కానీ ఎవరి అభిప్రాయం వారిది. నమ్మకాన్ని నమ్మవచ్చు, కానీ మూఢనమ్మకాల్ని నమ్మకూడదు. మూఢత్వం అనేది మంచిది కాదు. అసలు మూఢనమ్మకాలు నమ్మటం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా అన్న ప్రశ్న వేసుకుంటే అది ఎందుకు పనికిరాదనే విషయమని అర్థమవుతుంది. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందుతున్న మానవుడు అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్న సంప్రదాయాల పేరిట మూఢనమ్మకాలను వదలటం లేదు. దురదృష్టాన్ని మూటగట్టుకోవటం కంటే చిన్న చిన్న నమ్మకాలను పాటిస్తే సరిపోతుంది కదా అనుకుంటూ ఉంటారు. మూఢనమ్మకాలను ఎందుకు పాటిస్తారు? మూఢనమ్మకాలు అంటే ఏంటి? మూఢనమ్మకాల వెనుక అంతర్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజలు ఈ రోజుల్లో కూడా రకరకాల మూఢనమ్మకాలను విశ్వసిస్తుంటారు. కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయా అనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని పురాతనమైనవి కూడా ఉన్నాయి, మరికొన్ని సంప్రదాయబద్ధమైనవి కూడా ఉన్నాయి. దెయ్యాలు లేవు అనగానే దైవం ఉందా అని ప్రశ్నిస్తారు కొంతమంది. దైవం ఉంటే దెయ్యం కూడా ఉన్నట్లే అని మరికొంతమంది అంటుంటారు. ఇలా మూఢనమ్మకాలకు సంబంధించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. చేతిరాతలు, తలరాతలు, నల్లతాళ్ళు, నల్లపిల్లి, అమావాస్య, చీకటి, ఇలా ఎన్నో అంశాల చుట్టూ ఈ నమ్మకాలు అల్లుకుపోతాయి. వీటిని కొందరు మూఢనమ్మకాలుగా చెబుతుంటే మరికొందరు మంచి ఉద్దేశంతో ఉన్న నమ్మకాలుగా భావిస్తున్నారు. భారతదేశ ప్రజల జీవన విధానంలో నమ్మకాలు, ఆచారాలు అనేవి అంతర్లీనంగా పెనవేసుకుపోయాయి. ఇంట్లో అమ్మమ్మ చెప్పిందనో, నానమ్మ చెప్పిందనో ప్రతి ఒక్కరూ గుడ్డిగా కొన్ని నమ్మకాలను ఫాలో అయిపోతూ ఉంటారు. అయితే నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. ఈ రెండింటి మధ్య సన్నని గీత ఉంటుంది. మన పెద్దవారు అప్పటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, స్థితిగతుల ఆధారంగా కొన్ని ఆచారాలు, కట్టుబాట్లను ఏర్పాటు చేశారు. వాటిని మనం ఇప్పటికీ పాటిస్తున్నాము. ఇవి హిందూ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయాయి. మరి మనం రోజు పాటించే నమ్మకాల్లో నిజమెంత? దీని వెనుక దాగి ఉన్న సైన్స్ ఏంటి? వాటిని పాటించుకున్నా ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన పెద్దవాళ్ళు ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకోకూడదని, అలా పడుకుంటే ఆయక్షీణం అని చెప్తారు. వాళ్ళు అలా చెప్పడం వెనుక గొప్ప సైన్స్ దాగి ఉంది. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మనందరికీ తెలిసిందే. అలాగే భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలు అయస్కాంత శక్తిని కలిగి ఉంటాయి. అదేవిధంగా మనిషిలో కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుంది. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయని మనం చదువుకున్నాం కదా. అలాంటప్పుడు మనం ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే మన మెదడు ఉత్తరం వైపు డైరెక్ట్ అయి ఉంటుంది. దీనివల్ల ఉత్తర దక్షిణ దిశల్లో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మన మెదడులో శక్తివంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించేస్తాయి. దీనివల్ల మన మెదడు శక్తిని కోల్పోతుంది. దీని ఫలితంగా తరచూ పీడకలలు రావడం, అర్ధరాత్రి మెలకువ రావడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, మానసిక ఆందోళన లాంటి సమస్యలు ఎదురవుతాయి. వీటి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ విషయాన్ని గ్రహించిన మన పూర్వీకులు ఈ సైన్స్ అంతా చెబితే అందరికీ అర్థం కాదని, ఉత్తరం వైపు తలపెట్టుకుంటే మృత్యువు సమీపిస్తుందని, ఆ దిక్కులో యమదూతలు తిరుగుతుంటారని ఒక నమ్మకాన్ని ఏర్పరిచారు. మనలో చాలా మంది ఏదైనా విషయాన్ని ఇలా చేయాలని చెప్తే దానిని గుడ్డిగా ఫాలో అవుతారు. అంతేకాని దాని వెనుక ఉన్న నిజమెంత,
మూఢనమ్మకం ఎంత అని ఆలోచించరు. సైన్స్ ని నమ్ముతాం, నియంత్రణం కాదు. అందరికీ కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఏ విషయాన్ని అయినా అజ్ఞానంతో నమ్మేదాన్ని మూఢనమ్మకం అంటారు. ఎవరు ఏది చెప్పినా నిజమేనన్న గుడ్డి నమ్మకంతో ఆలోచనలు లేకుండా నమ్మి ఆచరించడమే గుడ్డి నమ్మకం. గ్రామాల్లో ఇవి చాలా ఎక్కువ. చేతబడులు, దెయ్యాలు, తుమ్మితే పిల్లెదురైతే అశుభమని అనడం, ఇలా ఎన్నో మూఢనమ్మకాలు మన సమాజంలో పాతుకుపోయాయి. మనం ఏదైనా నమ్మాలంటే దానికి రుజువు ఉండాలి. ఆధారాలు లేని వాటిని నమ్మలేం, కానీ కొన్నిటిని నమ్ముతాం. మన పెద్దవాళ్ళు చెప్పింది ఫాలో అవుతాం. ఆ విషయాల్లో ఆధారాలు కోరుకోం. వాళ్ళు చెప్పారంటే నిజమే అని నమ్ముతాం. అలా చాలా నమ్మకాలు మనకు ఉంటాయి. అయితే కొన్ని రకాల నమ్మకాలు అతిగా ఉంటాయి. వాటిని నమ్మటం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. అలాంటి మూఢనమ్మకాలను కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మూఢనమ్మకాలను మన దగ్గరికి రానేయకూడదు. ఒకసారి మనం వాటిని నమ్మినట్లయితే అవి మనలను వదిలిపెట్టవు. ఏ పని మొదలు పెట్టాలన్నా భయమే. పిల్లి ఎదురొస్తే భయం, విధవరాలు ఎదురొస్తే ఏదో చెడు జరుగుతుందని భయం, ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు తుమ్మితే భయం. ఈ రకంగా మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతున్నారు చాలా మంది. వాటి వల్ల మనకు ప్రయోజనం ఏమీ ఉండదు. కొన్నిసార్లు మనకు పిల్లి ఎదురొచ్చినా మంచి జరుగుతుంది, అలాగే విధవరాలు ఎదురొచ్చినా మంచి జరుగుతుంది. తుమ్ము వచ్చినా అదేదో జలుబు వల్ల వచ్చి ఉంటుంది. కానీ అందరూ మాత్రం వాటిని కాదు, జరిగే నష్టాన్ని మాత్రమే కొండంతా చేసి చూపిస్తున్నారు. మనం బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఎవరైనా తుమ్మితే వెంటనే దాన్ని ఆపేసి కాసేపు ఆగిన తర్వాత నిదానించి చేయమని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఈ నమ్మకం వెనుక కూడా నిగాఢంగా ఒక రీజన్ దాగి ఉంది. మనం శ్వాస తీసుకునేటప్పుడు ముక్కులో ఉండే ఒక మెకానిజం ఆ గాలిని ఒడికట్టి ఊపిరితిత్తుల్లోకి పంపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా, దుమ్ము కణాలను ఈ మెకానిజం అడ్డుకోలేకపోతుంది. అలాంటప్పుడు మెదడుకు ఒక సంకేతం వెళ్తుంది. దాన్ని రిసీవ్ చేసుకున్న మెదడు ఊపిరితిత్తులను అలర్ట్ చేసి అక్కడ నుంచి గంటకు 120 కిలోమీటర్ల స్పీడ్తో గాలిని బయటకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తుంది. దీంతో ముక్కు దగ్గర అడ్డుపడిన హానికారక దుమ్ము కణాలన్నీ బయటకు వచ్చేస్తాయి. దీన్నే మనం తుమ్ము అంటాం. తుమ్మినప్పుడు మన గుండె కొన్ని మిల్లీ సెకండ్ల పాటు ఆగి మళ్ళీ రీస్టార్ట్ అవుతుందట. అందుకే మన పెద్దవాళ్ళు బయలుదేరేటప్పుడు తుమ్మితే కాసేపు ఆగి అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని స్థిమితపడిన తర్వాత బయలుదేరేవారు. అది కాస్త నమ్మకంగా మారింది. దేవుణ్ణి తలుచుకుని వెళ్ళినా అనుకోకుండా చెడు జరుగుతుంది. ఇవన్నీ కామన్ గా జరుగుతుంటాయి. వాటన్నింటినీ పట్టించుకుంటే మనం మనశ్శాంతిగా ఉండలేము అని ఎవరు అనుకోరు. అట్లాగే ఏ పని చేయాలన్నా ముందుకు రాకుండా భయపడుతూ ఉంటారు. ఈ మూఢనమ్మకాల వల్ల కొన్నిసార్లు అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చిన ప్రయాణాలను కూడా వాయిదా వేస్తుంటాము. తద్వారా మనం ఎంతో కొంత నష్టపోవాల్సి వస్తుంది. కానీ మనం నష్టపోయినప్పుడు ఆ విషయాన్ని మనం గుర్తించము, ఆ నష్టాన్ని గురించి కూడా ఆలోచించము. మనకు మూఢనమ్మకాలపై ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని మరింత పెంచుకుంటాము. వాటి ప్రకారం చేశామా లేదా అన్న విషయాన్నే మనం పరిగణలోకి తీసుకుంటాం. మనం ఒక పని చేయాలంటే ఆ పని చేయటం వల్ల జరిగే మంచేమిటి, చెడేమిటి అనే విషయం ఆలోచించాలి. మూఢనమ్మకాలు మీకు హాని కలిగించగలవా? కొంతమంది ఈ తలంపునే కుట్టిపడేయవచ్చు లేదా ప్రమాదాన్ని తగ్గించి చెప్పవచ్చు. మూఢనమ్మకాలు మన జీవితాలను ఏలటానికి అనుమతిస్తున్నట్లయితే మరింత గంభీరమైన పరిణామాలు ఏర్పడవచ్చు. మనం ఇప్పటికే చూసినట్లుగా చాలా మూఢనమ్మకాలు భవిష్యత్తును గురించిన భయాలను నిమ్మలం చేయడానికి పనిచేస్తాయి. అయితే మూఢనమ్మకాలకు మన ముందున్న భవిష్యత్తును గూర్చిన నమ్మదగిన జ్ఞానానికి తేడాను గ్రహించడం ప్రాముఖ్యం. పైకి హానిరహితం అనిపించే మూఢనమ్మకాల ఆచారాల వెనుక దుష్ట శక్తులు ఉన్నాయని తెలుసుకోవడం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు భవిష్యత్ సూచనలను కల్పించి చెప్పించి అవి నెరవేరతాయని భ్రమ కల్పిస్తారు. దీన్ని బట్టి కొన్నిసార్లు ప్రత్యేక శక్తులున్నాయని చెప్పుకునే కొందరి జోష్యాలు ఎందుకు నిజమవుతాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రపంచ దేశాల్లో కొన్ని విచిత్రమైన నమ్మకాలు ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో అద్దాలను ఒకదానితో ఎదురుగా మరొకటి ఏర్పాటు చేయకూడదని, అలా చేస్తే దెయ్యాలను డైరెక్ట్గా ఆహ్వానించినట్లే అవుతుందని మెక్సికోలో భావిస్తారు. అలాగే పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచుకుంటే దురదృష్టం పట్టుకుంటుందని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే చాలా దేశాల్లో పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచుకోరు. కొందరి కంటి చూపు ప్రమాదకరంగా ఉంటుందట. వాళ్ళు చూసే వాహనాలు ఏవైనా సరే వాటికి ఒక చెడు జరుగుతుందని అంటుంటారు. అందుకే ఇళ్ల ముందు నిమ్మకాయలు, ఎండుమిర్చిని వేలాడదీస్తుంటారు.
ఇంట్లోకి ఎడమకాలు పెట్టి రాకూడదని స్పెయిన్ ప్రజలు నమ్ముతారు. ఇంట్లోకి వచ్చినా బయటకు వెళ్ళినా కుడికాలునే మొదట పెట్టాలని వారు భావిస్తారు. ఎడమకాలు పెట్టడం వల్ల చెడు జరుగుతుందని వారు నమ్ముతారు. మనిషిపై పక్షి రెట్ట వేస్తే వారికి అదృష్టమని రష్యన్లు నమ్ముతారు. వారికి బాగా సంపద వస్తుందని చెబుతుంటారు. రష్యాలో అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే చెప్పరు. అలా చెబితే బర్త్డే రోజున చెడు జరుగుతుందని నమ్ముతారు. మూఢ విశ్వాసం అనేది అతీంద్రియ విషయాలపై అహేతుకమైన నమ్మకం. ఇది మంచి లేదా దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. మానవజాతి ఉనికిలో ఉన్నప్పటి నుండి మూఢనమ్మకాలు ప్రతి చోట ఉన్నాయి. అయితే ప్రతి సంస్కృతిలో ఇవి భిన్నంగా ఉంటాయి. అయితే ప్రపంచంలోని కొన్ని మూఢనమ్మకాలు చాలా విచిత్రంగా ఉంటాయి. జపాన్ అద్భుతాల దేశం. ఇక్కడి ఆచార వ్యవహారాలు కూడా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ మీరు ఎప్పుడైనా శ్మశాన వాటిక గుండా వెళితే మీ బొటన వేలును మీ చేతికి నొక్కి ఉంచాలని నమ్ముతారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇలా చేయటం మిమ్మల్ని మీరు కాకుండా మీ తల్లిదండ్రులను చనిపోకుండా రక్షిస్తుందని నమ్ముతారు. బొటన వేలు అంటే జపనీస్ భాషలో తల్లిదండ్రుల వేలు అని అర్థం. కాబట్టి బొటన వేలును మీ చేతిలోకి నొక్కడం ద్వారా మీ తల్లిదండ్రులను మరణం నుండి కాపాడుతుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు. విదేశీయులు మూఢనమ్మకాల్ని విశ్వసించరు. వాళ్ళు మనకన్నా గొప్ప నాగరికులు అనుకుంటాం. కానీ ఈ మూఢనమ్మకాల విషయంలో వాళ్ళు మనకి ఏమాత్రం తీసిపోరు. వాళ్లకు ఉండే మూఢనమ్మకాలు వాళ్ళవి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశస్థులైనా వీటికి అతీతం కారని ఈ మూఢనమ్మకాలు నిరూపిస్తున్నాయి. మూఢనమ్మకం అంటే పేర్లోనే ఉంది. వీటికి ఏ విధమైన లాజిక్ కానీ సైంటిఫిక్ రీజన్ కానీ ఉండదు. ఏదో పెద్దవాళ్ళు చెబుతారు, ఇంకా అందరూ తరతరాలుగా నమ్ముతారు. ఎవరూ ప్రశ్నించరు. ఎవరూ వీటిని బ్రేక్ చేయడానికి ఇష్టపడరు. ఎవరు భయం వాళ్లకుంటుంది. ఎవరు కావాలని చెడును ఆశించరు కదా. ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధిగాంచిన మూఢనమ్మకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కెన్యాలో గుడ్లగూబ అరుపు విన్నా, గుడ్లగూబను చూసినా అది చావుకు సంకేతం లేదా కష్టాలకు మూలమని అక్కడి వారి మూఢనమ్మకం. చైనాలో పుట్టిన ఆడపిల్లల పాదాలు పెద్దవిగా ఉంటే అరిష్టము, దరిద్రము అని నమ్ముతారు. మన దేశంలో కూడా ఆ నమ్మకం ఉంది. పుట్టుకతో అలా ఉంటే మనం ఏమీ చేయము. కానీ చైనా వాళ్ళు పుట్టిన ఆడపిల్లల పాదాలు పెద్దవి కాకుండా గట్టిగా బట్టలు చుడతారు. చాలా పల్లె గ్రామాల్లో తమకు పట్టిన శనిని వదిలించుకోవడానికి ఎవరు చూడకుండా రాత్రివేళ కుంకుమ కలిసిన ఎర్రటి అన్నాన్ని, నిమ్మకాయల్ని, బొగ్గుల్ని 3 దారులు కలిసి చోట వేస్తారు. దానిని తొక్కిన వారికి దెయ్యం పట్టుకుంటుందని నమ్ముతారు. అమావాస్య రోజున చాలా మంది ఏ పనిని మొదలు పెట్టరు. దీనిని అశుభమైన రోజుగా పరిగణిస్తూ ఉంటారు. మరి నిజంగా అమావాస్య రోజు మంచిది కాదా అంటే మన పెద్దలు అవుననే చెప్తారు. కానీ అమావాస్య రోజు రాత్రిపూట చంద్రుడు కనిపించడు కాబట్టి అంతా చీకటిగా ఉంటుంది. పూర్వపు కాలంలో విద్యుత్ సరిగా ఉండేది కాదు. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కాలి నడకే శరణ్యం. పగలు రాత్రనక అడవుల గుండా ప్రయాణించాల్సి వచ్చేది. వారికి రాత్రిపూట చంద్రుడి నుంచి వచ్చే వెలుగే ఆధారం. అయితే అమావాస్య సమయంలో చంద్రుడు కనిపించడు కాబట్టి మార్గమంతా కారు చీకటి కమ్ముకుంటుంది. దారి కనిపించదు. దీంతో మార్గమధ్యంలో క్రూర మృగాలు దాడి చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే అమావాస్య సమయంలో ప్రయాణం చేయకూడదని, ఏ పని మొదలు పెట్టకూడదని మన పెద్దలు ఒక నియమం పెట్టారు. ఇప్పుడు కూడా రాత్రివేళ గోర్లను కత్తిరిస్తే అరిష్టమని, చెడు జరుగుతుందని నమ్ముతున్నారంటే అది ఖచ్చితంగా మూఢనమ్మకమే అవుతుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా బల్లి పెడితే వెంటనే స్నానం చేయాలని, చెయ్యకపోతే అరిష్టమని, దురదృష్టమని, చెడు జరుగుతుందని ఏవేవో చెబుతుంటారు. కానీ దీని వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటంటే బల్లుల్లో విషం ఉంటుంది. అవి వాటి శత్రువుల నుంచి రక్షించుకోవడానికి పాయిజనస్ కెమికల్స్ను వాటి బాడీ నుండి రిలీజ్ చేస్తాయి. ఒకవేళ బల్లి సడన్ గా మనపై పడినప్పుడు లేదా ఫుడ్ ఐటమ్స్ పై పడినప్పుడు దానిలో ఉండే పాయిజన్ మన శరీరంపై గాని, మనం తినే ఆహారంలో గాని కలిస్తే ప్రమాదం జరుగుతుందని అంటారు. బల్లి మీద పడటం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ను నివారించడానికే స్నానం చేయమని చెప్పేవారు. అంతేకాని బల్లి మీద పడితే ఏదో అరిష్టమని, దరిద్రమని, చెడు జరుగుతుందని నమ్మటం అంతా అబద్ధమే. ఇదంతా మూఢనమ్మకమే. మంచి చెడులు ఆలోచించుకొని ఆ పని చేయాలో వద్దో నిర్ణయించుకుంటే సరిపోతుంది. అంతేకాని ఎవరో ఎప్పుడో ఆ పని చేస్తే వారికి నష్టం కలిగిందని, ఇప్పుడు మనం చేస్తే కూడా నష్టం జరుగుతుందని చేయవలసిన పనిని చేయకుండా మానేయటం
మంచిది కాదు. దానిలో పిరికితనం కూడా పెంపొందుతుంది. అన్ని వేళలా మనం మూఢనమ్మకాలను నమ్ముకుంటూ కూర్చుంటే అది మనకు అడ్డు గోడలుగా ఉండి మన ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. చాలా సందర్భాల్లో జరుగుతున్నది ఇదే. అందుకే నమ్మకాలు ఎప్పుడు మనుషుల్ని బలవంతులుగా మార్చాలి కానీ బలహీనులుగా చేసి అభివృద్ధికి అడ్డుపడకూడదు. మూఢనమ్మకాలు ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. ప్రతిదీ మూఢనమ్మకం అనే కూర్చోకూడదని సైంటిఫిక్ నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సైంటిఫిక్ రీజన్స్ ను పక్కన పెట్టి ఇప్పటికీ పెద్దల ఆచారాలను మూఢనమ్మకాలుగా పాటిస్తూనే ఉంటారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి అనగనగా ఓ రహస్యం, మీ నెంబర్ 1 న్యూస్ లో. మన కంటికి కనిపించని రహస్యాలు మనలను చూస్తున్నాయా? నమ్మకాలు హద్దు దాటితే మూఢనమ్మకాలై ప్రాణాలు తీస్తాయా? గుప్త నిధుల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? విశ్వంలో మానవుడికి తెలియని అంతు చిక్కని రహస్యాలేంటి? కలియుగ అంతానికి సంబంధించిన సంకేతాలు మానవాళికి తెలియబోతున్నాయా? దేవుడు ఉన్నాడా లేడా? మనిషి నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఆత్మలు, ప్రేతాత్మలు మనిషితో మాట్లాడగలుగుతాయా? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వీక్షించండి అనగనగా ఓ రహస్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.